Hello friends, welcome to the Through the Lens channel. Today we are heading to Pittapuram from Kakinada to explore its beautiful and historic temples. Now we are going to be visiting the sacred Sri Venugopal Swami temple in Pittapuram, an ancient temple where Lord Krishna graces us in his flute playing form Venugopal. బ్రాహ్మణుల ఇంట్లో వెలిసారండి ఈయన 700 సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి. తర్వాత ఆ విగ్రహం అప్పుడుదండి 700 సంవత్సరాల విగ్రహం అప్పటి నుంచి అలాగా పూజలో అందుకుంటూ అలాగా వచ్చారు. ఈ తర్వాత రుక్మిణి సత్యభామ 2 విగ్రహాలు తర్వాత పెట్టారు. కానీ వేణుగోపాల స్వామి విగ్రహం మాత్రం 700 సంవత్సరాలు అంటే ఈ దేవాలయం పురాతనమైంది. ఇది పడగొట్టేసింది. ఈ మధ్య 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది కొత్తగా పెట్టేది. ఈ వీధి పేరు నుంచి కూడా వేణుగోపాల స్వామి వీధి. Now we are at Sripada Shivalabha Mahasamsthanam, located in Pittapuram at the birth home of the 14th century Dattatreya incarnation Sripada Shivalabha. It is a vibrant spiritual center founded in the 1980s under the guidance of Sri Sajjanagada Ramaswamy, featuring his padukas, idols of Dattatreya and Narsimha Saraswati, and a full temple complex. But the Samsthanam now also hosts daily rituals, Annadanam, free meals, accommodation for pilgrims, and special homams like the monthly Mahamrutyunjaya on Amavasya, reflecting Sripada's enduring legacy in Pittapuram's sacred landscape. Sri Mahalakshmi Temple in Pittapuram is a revered shrine dedicated to goddess Mahalakshmi. The temple is especially known for the sacred Tuesday Abhishekam ritual bath performed for the deity. Sri Gopal Baba Maharaj is revered as an Avadhuta and considered by devotees as a living embodiment of divinity. Many believe that Sri Shripad Vallabha Swami and Sri Gopal Baba are one and the same. His ashram in Pittapuram is a sacred space where devotees gather for darshan, satsang, and spiritual upliftment. The ashram is known for its devotional atmosphere, community services, and powerful yajnas that draw seekers from far and wide.
సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు ఈ కలియుగంలో 5 అవతారాలుగా జన్మించారు. ప్రథమంగా శ్రీపాద శ్రీవల్ల స్వామివారు, 2వ అవతారం నరసింహ స్వామి, 3వ అవతారం స్వామి సమర్థ, 4 మాణిక్య ప్రభుల వారు, 5వ అవతారం షిరిడి సాయినాథుల వారు అండి. ఈ కలియుగంలో దత్తస్వామి 5 అవతారాలుగా జన్మించారు. శ్రీపాద స్వామి స్వామి ప్రథమ అవతారం 700 సంవత్సరాల క్రితం ఈ పిఠాపురం గ్రామంలో జన్మించారన్నమాట. ఆయనే మళ్ళీ బాబావారి రూపంలో వచ్చి ఇక్కడ తన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నారండి. ఇక్కడ జరిగే 4 కార్యక్రమాలు, ప్రధాన కార్యక్రమాలు అండి. ప్రథమంగా ఏంటంటే అన్నదానం జరుగుతుంది సార్. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 400-500 మందికి అన్నదానం జరుగుతుంది. రోజు వస్తున్నారా, ఇతను తాగుబోతా, తిరిగిపోతా, సోమరిపోతా ఏమీ లేదు. ఆకలి ప్రధానమంత్రి, ప్రధానమంత్రికైనా సరే ఆ టైంకి ఆకలి వేస్తుంది. అలాగే ఆ టైంకి వచ్చి ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టాలంతే. బాబావారి యొక్క నియమం, బాబావారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా 2006 నవంబర్ 14వ తారీఖు నుంచి అన్నదానం స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు నిర్విరామంగా కోవిడ్లో కూడా పార్సిల్ చేసి బయటకు ఇచ్చేసామమ్మా. ఎవ్రీడే, ప్రతిరోజు కోవిడ్లో కూడా అప్పుడు కట్టపడి తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి నచ్చుకుని ఇంటివారు కదండి, వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేసామన్నమాట. బాబావారు 2016 నవంబర్ 20వ తారీఖు సమాధి చెందారు. ఆ రోజు కూడా అన్నదానం ఆగలేదు, అప్పుడు కూడా కంటిన్యూ చేసాం. అలాగే ప్రథమంగా విశేషంగా ఇక్కడ జరిగే అన్నదానం ఓన్లీ పిఠాపురం సంబంధించింది కాదండి. టోటల్ మనం విశ్వం ఏదైతే అనుకుంటున్నామో ఆ విశ్వం అంతటికి సర్వజీవులకి ఆహారం అందించడానికి కుండలిని శక్తి అని ఉంటుందండి. మీరు ఐడియా ఉందా లేదా? కుండలిని శక్తి ఉంటుంది. అలాగే విశ్వానికి ఒక కుండలిని ఉంటుంది. ఆ కుండలిని జాగృతం చేయడం కోసం ఇక్కడ అన్నదానం ఉంది. అదే అంటే ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, అందరూ ఆధ్యాత్మిక వైపు వెళ్తున్నారు. దానికి కారణాలు అనేకం అవ్వచ్చు, కానీ ఇక్కడ జరిగే అన్నదానం అంత విశేషంగా ఉంటుంది అన్నమాట. అది అనుభవపూర్వకంగానే అర్థం కాదు ఎవరికి. అలాగే రెండవది ఏంటంటే గోశాల అండి. 40 పూజకి ఇంత అన్న రుసుము ఏది లేదండి, టోటల్ ఫ్రీ సార్. అక్షంతలతో సహా శుద్ధంగా ఆశ్రమం ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమం. ఇక్కడ 7 గంగా నదులు. Sri Kukkuteswara Swami Temple in Pittapuram is an ancient and sacred temple dedicated to Lord Shiva, worshipped here in the unique form of a rooster-headed lingam. It is one of the renowned Padagya Kshetras and also houses the Puruhutika Devi Shakti Peetham, making it a powerful Seva Shakta pilgrimage site. The temple is famous for its spiritual aura, ancestral rituals performed at the sacred pond, and its massive monolithic Nandi. Festivals like Mahashivratri and Navaratri are celebrated with great devotion, drawing devotees from across the region. Welcome to Sri Kunti Madhva Swami Temple in Pittapuram, a sacred shrine dedicated to Lord Vishnu. Legend says that during the Pandavas' exile, Kunti Devi offered prayers here and the Lord appeared to bless her. That divine moment gave this temple its name, Kunti Madhava. As the sun sets, the temple comes alive with Archana, Dupaseva, Bhajans and the peaceful Pavalimpu Seva, offering a truly serene spiritual experience.
అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి మూల ఆలయం అండి ఇది. అయితే చాలా చిన్న ఆలయంలో ఉంది, ఇది శక్తిపీఠమా అని ఒక సందేహం వస్తే, వేరే చోట కూడా ఈ అమ్మవారి గుడి ఉంది, అక్కడ ఇక్కడ 2 సందేహాలు వస్తాయి. అయితే మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా భవ్యమైన మందిరం ఉండేదట. పరంపర అంటే నాకు మా నాన్నగారు చెప్పడమో వారికి మా తాతగారు చెప్పడం దాని పరంపర అంటారు. అయితే ఇలా దండయాత్రల వల్ల లోనై డ్యామేజ్ అయిందా, లేకపోతే భూకంపం ఉప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు, కానీ ఆలయం పూలగొట్టబడి చాలా ఏళ్ళు భూమిలో ఉండిపోయింది. అసలు ఒరిజినల్ విగ్రహం ఆవిడ బాగా అరిగిపోయింది. దాని గురించి మళ్ళీ ఏడు ప్రతిష్ఠించాల్సి వచ్చింది. అయితే తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు అంతకుముందు ఎప్పటిది ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చేయాలంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలో చూసినా పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులుగా చెప్పుకున్నాం మనం. కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులుగానే వర్ణన చేయడం జరిగింది. కానీ ఈ పీఠాలు పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం నాటివి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో పార్వతీదేవి శరీర భాగాలను పెడుతున్నది చాలా తప్పు. సతీదేవి అంటే సతీదేవి కాలం అంటే దరిదాపు సృష్టి ఆదిలో యాక్చువల్గా శక్తికి రూపం లేదు కదా. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతుందంటే అంటే కంట్రోల్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్, అమ్మవారి శక్తే. అలాగే చారిత్రక ఆధారాలు చూసుకుంటే దరిదాపు 3000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది యాస్వర్ మోడర్న్ హిస్టరీ పిష్టపురము అనేవారి ఊరు. పృష్ఠభాగం కాబట్టి పిష్టపురము అనేవారు, తర్వాత పీఠభాగం కాబట్టి పీఠపురం పిఠాపురంగా రూపాంతరం చెందింది. అలాగే ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు దరిదాపు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ప్రాచీన ఆలయాలు చెక్క విగ్రహాలే ఉంటాయి. కొన్ని రాతి విగ్రహాలున్నా ఎక్కువ పర్సంటేజ్ చెక్క ఉంటాయి. ఒక బ్రహ్మంగారు అదే ఒక స్థపతి గారు అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది ఒక చెట్టుని గుర్తించడానికి. ఒక ధ్వజస్తంభం కానీ ఒక విగ్రహం కానీ చేయాలంటే చెట్టు కొట్టకుండా విగ్రహాన్ని చేసేవారు, జీవత్వం ఉన్న భూకక్షతో కరెక్ట్ అయిన చెట్టుతోటి. అంత ప్రాచీనమైన ఈ ఆలయం మరి ఏదో దండయాత్రకు కూడా కూలగొట్టబడిందా, ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు, కానీ చాలా సంవత్సరాలు భూమిలోనే ఉన్న తర్వాత మళ్ళీ తీసి ఒక 200 ఏళ్ల క్రితం చాలా ప్రయత్నాలు చేసినా ఎందుకో కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి, ఆ భాగం పీఠ భాగము కూడా బయటకు కనిపించిన భాగం అవడం వల్ల అయితేనేమి, ఒకసారి కూలగొట్టిన చోటికి మళ్ళీ కట్టడం ఇష్టం లేకనైతేనేమి కట్టలేకపోయారు. అప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి మూలస్థానం, క్రమబద్ధమైనటువంటి మీ కోరిక నెరవేరాలంటే అమ్మవారిని దర్శించడం మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకోండి. పిఠాపురం పాత బస్ స్టాండ్ సృష్టికరణాల్లో ఉన్నటువంటి పురుహూతిక అమ్మవారి మూల ఆలయం, మూల విగ్రహం వారు. జయోస్తు.